Hello friends, today we are going to discuss attitude is altitude. This is the lesson from Unit 1 under personality development. Attitude means disposition, character, state of mind, మన ఆలోచన విధానం. And altitude means the extreme position, the highest position. Here, why the title is given, attitude is altitude. మన యాటిట్యూడ్ బాగుంటే మనం అనుకున్నది రీచ్ అవ్వగలం. That takes us to the highest position. If our attitude is bad, we cannot reach, we cannot achieve what we aim at. మనం దేన్నైతే లక్ష్యంగా పెట్టుకున్నామో ఆ లక్ష్యాన్ని మనం సాధించలేము. సో యాటిట్యూడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు రీచ్ అవర్ పొజిషన్, టు రీచ్ అవర్ గోల్ or to reach our target. In this lesson tells us a brief life history of Nick Vujicic. Nick Vujicic was a torso, means he had this head and this trunk and a small foot. It's not leg, it is foot, that is clearly mentioned. ఈ ట్రంక్కి ఒక చిన్న ఫుట్ ఒకటి ఉంది అంతే, బాడీ. దట్ మీన్స్ నో ఆర్మ్స్, నో లెగ్స్, కాళ్ళు లేవు, చేతులు లేవు. మరి అలాంటి వ్యక్తి తన జీవితాన్ని ఎలా సాధించుకొచ్చాడు అంటే, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒడిదుడుకులు అనేవి కామన్గా ఉంటాయి, తప్పొప్పులు కామన్గా ఉంటాయి. సరిదిద్దుకుంటూ మన లక్ష్యాన్ని చేరుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఈరోజు ఈయన ఒక సక్సెస్ఫుల్ పర్సనే, కానీ 13 years వరకు ఇతను ఒక పెసిమిస్టిక్ లైఫ్ని లీడ్ చేయడం జరిగింది. పెసిమిస్టిక్ లైఫ్ అంటే నిరాశ జీవితం. నిరాశ అంటే నాకు కాలు లేదు, చెయ్యి లేదు, నేను ఏం చేయగలను, నా జీవితాంతం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిందే, నా బ్రతికింతే, నేను చస్తే పోయే, ఎందుకు ఈ బ్రతుకు, ఏం సాధించడానికి అని బాధపడుతూ ఉండేవాడు. ఒకసారి అయితే సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడు, కానీ సక్సెస్ఫుల్ కాలేదు. సో 13 years ఏజ్లో ఒక ఆర్టికల్ చదవడం జరిగింది. ఒక న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ చదివారు. ఆ ఆర్టికల్ ఎవరి గురించి అంటే, ఒక డిజేబుల్డ్ పర్సన్ సక్సెస్ అయ్యాడు, అంతేకాకుండా ఇతరులకు కూడా హెల్ప్ చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి గురించి ఒక ఆర్టికల్ న్యూస్ పేపర్లో రావడం జరిగింది. అది చదివిన తర్వాత తన లైఫ్ స్టైల్ మొత్తం మార్చుకున్నాడు. చూడండి, మనిషి మారలేదు, వాతావరణం మారలేదు, ఏం మారింది అంటే మైండ్ సెట్ మారింది, స్టేట్ ఆఫ్ మైండ్. తన యాటిట్యూడ్ మార్చుకున్నాడు, తన క్యారెక్టర్ మార్చుకున్నాడు. అప్పటి వరకు నిరాశతో ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా తన లైఫ్ ఏ రకంగా తనకు ఉపయోగపడుతుంది, ప్లస్ ఇతరులకి ఏ రకంగా తను హెల్ప్ చేయగలడో ప్రతిదీ కూడా అతనికి అర్థమైంది. సో ఈ లెసన్లో మనం అతని యొక్క పెసిమిస్టిక్ లైఫ్ని చూడొచ్చు, ఆప్టిమిస్టిక్ లైఫ్ని చూడొచ్చు, అలాగే మ్యారిటల్ లైఫ్ని కూడా బ్రీఫ్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, see the first paragraph. Imagine having no arms to stretch in the morning, to help you scratch that itch, to allow you to wrap your arms around your loved ones,
ఒక్కసారి ప్రొద్దుట లేచిన వెంటనే మనం మజిల్స్ రిలాక్స్ అవ్వడానికి ఈ హ్యాండ్స్ మనం ఎలా స్ట్రెచ్ చేస్తాం. సో ఈ హ్యాండ్స్ లేకపోతే ఏం స్ట్రెచ్ చేసి రిలాక్స్ అవుతాం? ఎక్కడో ఏదో ఇచ్చింగ్ సెన్సేషన్ ఉందంటే మనం ఇలాగ స్క్రాచ్ చేసి రిలాక్స్ అవుతాం. మరి ఈ హ్యాండ్స్ లేకపోతే ఏ రకంగా దీన్ని నేను స్క్రాచ్ చేయగలను? అలాగే ఏదో మా పిల్లలు ఏదో స్కూల్లో సాధించుకొచ్చారు, ఒక గేమ్స్లోనో ఒక స్టడీస్లోనో దేంట్లోనే ఏదో ఒక బహుమతిని తీసుకొచ్చారు. వాళ్ళు నేను హగ్ చేసుకుని నా ఆనందాన్ని వ్యక్తపరచాలి, కానీ ఈ హ్యాండ్స్ రెండూ లేవు. ఎలా హగ్ చేసుకోగలను? సో హ్యాండ్స్ లేకపోతే చాలా పనులు మనం చేయలేము. ప్రతిసారి కూడా దుఃఖానికి గురవుతూ ఉంటాం. ఓకే, అది హ్యాండ్స్ గురించి. ఇమాజిన్ హ్యావింగ్ నో లెగ్స్ టు కిక్ పెబుల్స్ డౌన్ ద స్ట్రీట్, టు వాక్ ఆర్ టు రన్ ఆర్ టు బైసైకిల్ ఆర్ టు స్కేట్ బోర్డ్. స్విమ్ చేయాలనుకుంటున్నావు, స్కేటింగ్ చేయాలనుకుంటున్నావు, లేకపోతే రోడ్ అంట వెళుతూ చిన్నపిల్లలు చూడండి, వాళ్ళ ఉత్సాహం ఎలా ఉంటుందంటే రోడ్ అంట వెళుతూ ఒక బాల్ని ఎగురుతంతూ ఉంటారు. వాళ్ళు ఒక ఫుట్బాల్ మైదానంలో ఉన్నట్టుగా ఇమాజిన్ చేసుకుని వాళ్ళు ఒక గుర్రం కన్నా, ఒక హార్స్ కన్నా ఎక్కువ స్పీడ్తో పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఆ కాళ్ళు లేకపోతే ఎలా? వాళ్ళ బాల్యం అంతా కూడా ఏ రకంగా ఎంజాయ్ చేయగలరు? పెద్దవాళ్ళు అంటే ఏదో అర్థం చేసుకోగలరు, మరి పిల్లవాళ్ళు కాళ్ళు లేకపోతే వాళ్ళ రోడ్డు మీద ఏ రకంగా ఉంటారంటే చూడండి, మనం వాళ్ళని కంట్రోల్ చేయలేము. అంత హ్యాపీగా ఉంటారు, అంత ఫ్రీగా ఉంటారు. మరి వాళ్ళని ఎలా మనం కంట్రోల్ చేసేది? సో ఇది చాలా బాధాకరమైన, ఒక కాళ్ళు లేకపోయినా బాధాకరమే, చేతులు లేకపోయినా బాధాకరమే, రెండూ లేకపోతే ఏమిటి పరిస్థితి? దట్స్ వాట్ నిక్ వుజిచిచ్. నిక్ వుజిచిచ్ వాజ్ బోర్న్ విత్ నో ఆర్మ్స్ అండ్ నో లెగ్స్. కాళ్ళు లేవు, చేతులు లేవు, ఒక చిన్న ఫుట్, ఒక పాదం. చాలా క్లియర్గా టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేశారు, స్మాల్ ఫుట్, చిన్న పాదం మాత్రమే ఉంది. సో దాంతో ఆయన ఏం సాధించగలడు అని మనకి అలాగే అనిపిస్తుంది. ఆయనకు కూడా బాల్యం అంతా అలాగే అనిపించింది. సే ఇమాజిన్ హ్యావింగ్ నో లెగ్స్ టు కిక్ పీపుల్స్ డౌన్ ద స్ట్రీట్, టు వాక్ ఆర్ రన్, టు బైసైకిల్ ఆర్ స్కేట్ బోర్డ్ ఆర్ గెట్ యూ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి. ఒక చోట నుంచి మరొక చోటకి వెళ్ళాలి. ఎలా వెళ్తాం? We have to depend upon somebody else. We have to depend upon somebody else. చూడండి, స్వేచ్ఛగా ఆడుకోలేరు. మీకు పిల్లల కేకలు వినబడుతున్నాయి బయట, పిల్లలు స్వేచ్ఛగా ఆడుకుంటున్నారు. మరి కాలు చేయలేనివాడు ఎలా పరిగెత్తి ఆడుకోగలడు? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. సో ఒక చోట నుంచి మరొక చోటకి వెళ్ళలేరు. Then imagine both at once, which is what Nick Vujicic has faced his whole life. జీవితం అంతా ఈ రోజు కూడా ఆయన కాళ్ళు చేతులు లేకుండానే ఆ జీవితాన్ని ఈదుకుంటూ వస్తున్నారు. హ్యావ్ యూ హెర్డ్ సంథింగ్ లైక్ దిస్ బిఫోర్? అసలు ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి వ్యక్తి ఉన్నాడని కానీ ఎప్పుడైనా విన్నారా? ఉంటే అతను ఏదైనా సాధించినట్టు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరైనా గుర్తింపు పొందారా అని అడిగితే నేనైతే నో అని చెప్పగలను. చాలామంది అంటే సుధాచంద్రన్ కాలు మాత్రమే దెబ్బతింది, ఆవిడ డాన్స్ కంటిన్యూ చేసింది. హెలెన్ కెల్లర్ ఉన్నారు అంటే ఆయన చైర్కే పరిమితమయ్యారు. సైంటిఫిక్ రీసెర్చ్లో ఎక్స్ట్రీమ్ పొజిషన్కి వెళ్ళారు, స్టడీడ్ బ్లాక్ హోల్స్. అలాగే చాలామంది బ్లైండ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు కూడా చాలా సాధించారు.
కానీ 2 కాళ్ళు 2 చేతులు లేకుండా తన పని తాను చేసుకుంటూ, ముఖ్యంగా ఏంటంటే బీయింగ్ అన్ ఇండిపెండెంట్ మ్యాక్సిమం, ఆఫ్ కోర్స్ సమ్ ఆర్ నాట్ పాసిబుల్, మ్యాక్సిమం తన పని తాను చేసుకుంటూ ప్రపంచ రికార్డుని సాధించినటువంటి వ్యక్తి మన నిక్ వూజిచిచ్ అని చెప్పచ్చు. Nick Vujicic was born with no arms and legs, but he doesn't let the details stop him. నిక్ వూజిచిచ్ కాళ్ళు చేతులు లేవు కరెక్టే, కానీ అలాంటి అడ్డంకుల్ని ఏంటిని కూడా ఇతను లెక్క చేయలేదు. అవేమీ కూడా ఇతని యొక్క సక్సెస్కి అడ్డంకులు కాలేదు. The brave 26-year-old, who is mainly torso, plays football and golf, swims and surfs. See, he was a torso. Torso means only, say, the body without hands, legs and head. That means from here to here. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ బాడీ ఏదైతే ఉందో దాన్ని టార్సో అంటారు. అంటే ఎక్స్క్లూడింగ్ హెడ్, హ్యాండ్స్ అండ్ లెగ్స్. సో ఓన్లీ ఏ టార్సో అంటే సరే హెడ్ని కాదు అక్కడ, అంటే మెయిన్ ఏంటంటే తన బాడీని డిస్క్రైబ్ చేస్తున్నాడు ఇక్కడ, కాబట్టి హెడ్ కూడా ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. ప్లేస్ ఫుట్బాల్ అండ్ గోల్ఫ్, స్విమ్స్ అండ్ సర్వ్స్ despite having no limbs. Despite means in spite of, even though having no limbs, కాళ్ళు చేతులు లేకపోయినప్పటికీ కూడా he plays football and golf, swimming and surfing. That is his spirit, అతని పట్టుదల, దానివల్ల అతను సాధించగలిగాడు ఇవన్నీ. So that too, if you are optimist, you can achieve anything. నేను ఇది చేయగలను అంటే చేయగలవు, నేను ఏమీ చేయలేను అంటే ఏమీ చేయలేవు. ఈవెన్ భోజనం కూడా చేయలేవు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మైండ్ సెట్, దట్ ఈస్ ద యాటిట్యూడ్. సే యువర్ సక్సెస్ and your achievements or your bright future depends upon your attitude. నువ్వు చేయగలను అనుకుంటే చేయగలవు, ఏదైనా చేయగలవు. అట్లీస్ట్ some you can reach, but not zero. See, Nick has a small foot on his left hip which helps him balance and enables him to kick. సో అతను ఫుట్బాల్ ఆడతాడు, లేకపోతే ఈ స్విమ్మింగ్ చేసేటప్పుడు స్ట్రోక్స్, ఇవన్నిటికీ కూడా ఈ హిప్కి అటాచ్ అయినటువంటి స్మాల్ ఫుట్, లెఫ్ట్ హిప్, వెరీ స్మాల్ ఫుట్, అదొక్కటే ఆయనకి హెల్ప్ అవుతుంది. He uses his one foot to type, write with a pen and pick things up between his toes. ఆ ఒక్కదానితోనే అతను ఫుట్బాల్ ఆడతాడు, టైప్ చేస్తాడు, రైటింగ్ అంటే రాయడం చేస్తాడు, అలాగే వస్తువులను కూడా ఆ 2 వేళ్ల మధ్యలో అలా నొక్కిపెట్టి ఇలా తీస్తూ ఉంటాడు. అంటే టెలిఫోన్ రిసీవర్ అవ్వచ్చు, ఒక సోప్ అవ్వచ్చు, లేకపోతే ఒక షవర్ అవ్వచ్చు, లేదా ఒక బ్రష్ అవ్వచ్చు, ఒక స్పూన్ అవ్వచ్చు, ఏదైనా సరే వస్తువుల్ని 2 వేళ్ల మధ్యలో ఇలా పట్టుకుని అలా తీసుకుంటూ ఉంటాడు. మీరు ఇతనికి సంబంధించినటువంటి వీడియో చూస్తే సో అతను డైలీ యాక్టివిటీస్ ఏ రకంగా ఓవర్కమ్ అవుతున్నారో మీకు అర్థమవుతూ ఉంటుంది. సో ఇతని వీడియోలన్నీ కూడా మనకి నెట్లో అవైలబిలిటీ ఉంది. నిక్ వూజిచిచ్ అనగానే మనకి వీడియోస్ ఓపెన్ అవుతే మనం చూడొచ్చు. ఐ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్, జోక్డ్ నిక్ జోవియల్గా ఆయన ఏమని పిలుస్తారంటే, ఐ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్. చికెన్ డ్రమ్ స్టిక్, కోడి పిల్ల
కాలు ఎంత డెలికేట్గా ఎంత చిన్నగా ఉంటుందో అంత చిన్నగా ఉంటుంది అని ఈయన చమత్కారంగా చెబుతూ ఉంటారనమాట. ఇట్ ఈస్ సచ్ ఎ డెలికేట్ అండ్ ఇట్ ఈస్ సచ్ స్మాల్, అంత చిన్నదే అని చెప్పి ఈయన జోక్ చేయడం జరుగుతుంది. He was born in Melbourne, Australia, but now lives in Los Angeles. I would be lost without it. ఇది లేకపోతే, ఈ చిన్న కాలు కూడా లేకపోతే నేను సర్వం కోల్పోయేవాడినేమో, సర్వం కోల్పోయి ఉండేవాడిని ఈ చిన్న కాలు కూడా లేకపోతే అని చెప్పేసి ఆయన చెప్పారు. Nick Vujicic plays not only water sports. That's what he said. Water sports are not Nick's only thing. ఓన్లీ వాటర్ స్పోర్ట్స్ అంటే సర్ఫింగ్ స్విమ్మింగే కాకుండా he plays golf with a club tucked under his chin. ఆ క్లబ్ అంటే స్టిక్, గోల్ఫ్ స్టిక్, ఇలా స్టిక్తో ఇలా చిన్నుతో నొక్కి పెట్టి ఇలా స్ట్రైక్ చేసేవారట. tucked under his chin, and is a huge fan of the English Premier League. ఇంకా ఫుట్బాల్ అంటే ఆయనకి ప్రాణం.